ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని, ఇందులో రాజకీయ కక్ష ఎక్కడదని ప్రశ్నించారు. కేసీఆర్ కు తెలియకుండా గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మాజీ సీఎంకు దగ్గరగా ఉండే వాళ్లను విచారించినప్పుడు కేసీఆర్ పేరు చెప్పి ఉంటారని, అందుకే విచారణకు పిలుచుంటారని వ్యాఖ్యానించారు. సిట్ విచారణకు సహకరించకుండా మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మరో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లు ఎలా అవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అమర వీరుల మధ్యలో వారి త్యాగాలపైన ఉంటుంది తప్ప కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుందో అంటున్నాను. ఇక్కడేదో కేసీఆర్ గారికి నోటీసు ఇవ్వగానే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పని మళ్ళీ కొత్త పదాలు వాడేటువంటి పదాలు కరెక్ట్ కాదు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ. దానివల్ల ఒనగూడినటువంటి ప్రయోజనాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి 900 పైచిలు కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ నిధి ఏ విధంగా వచ్చిందనే సమాచారం ఇదివరకు అనేక సందర్భంగా చెప్పలేరు. కేసీఆర్ గారు సిట్ ముందు హాజరు కావాలి, వాస్తవాలు చెప్పాలి, విచారణకు సహకరించాలి.